డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అన్య భాషలు మాట్లాడడం నిజమేనా? మాతృభాషకు అన్య భాషకు తేడా ఏమిటి? గ్లోసోలాలియా భాష అంటే ఏమిటి? భాషలు మాట్లాడితే దానికి ఖచ్చితంగా అర్థం చెప్పాలా? భాషలు మాట్లాడడం వల్ల ఎవరికి ఉపయోగం అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతుకోస్తు పండుగ దినాన 12 మంది శిష్యులతో సహా అక్కడికి వచ్చిన విదేశీయులు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడడం జరిగింది. ఇక్కడి నుంచే మొట్టమొదటిగా భాషలు మాట్లాడడం ప్రారంభం అయ్యింది. అయితే ఇక్కడ మనకు 2 రకాల భాషలు కనిపిస్తున్నాయి. ఒకటి స్వభాష అంటే మాతృభాష, 2 అన్య భాష. ఈ 2 రకాల భాషలు పెంతుకోస్తు పండుగ దినాన అక్కడ ఉన్నవారు పలకడం జరిగింది. అయితే ముందుగా మనం మాతృభాష గురించి తెలుసుకుందాం. ఆ తదుపరి అన్య భాషల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మాతృభాష అంటే తన సొంత భాష మరియు తాను పుట్టిన ప్రాంతంలో వాడుకలో ఉన్న భాషను మాతృభాష అంటారు. అయితే భూమి మీద ఆదాము అవ్వలను సృష్టించిన తరువాత ఒక భాష మాత్రమే ఉండేది. ఇప్పుడైతే ప్రపంచంలో 7,000 పైనే భాషలు ఉన్నాయి. ఇన్ని రకాల భాషలు రావడానికి కారణం నిమ్రోదు కట్టిన బాబేలు గోపురం. అప్పటి వరకు భూమి మీద ఒకే భాష ఉండేది. ఆదికాండము 11వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఈ లేఖనంలో దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. జనము ఒక్కటే, భాష ఒక్కటే అని దేవుడు స్వయంగా అంటున్నాడు. అలాగే మరొక వచనం చదువుదాం. ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. ఈ లేఖనంలో కూడా భూమి మొత్తం ఒక్క భాష మాత్రమే ఉందని తెలియజేస్తుంది. అంటే ఆదాము నుంచి బాబేలు గోపురం వరకు ఒక్క భాష మాత్రమే ఉన్నది. అంటే సంస్కృతం, హిబ్రూ, గ్రీకు, చైనీస్, అరబిక్ మొదలగు భాషలన్నీ బాబేలు గోపురం తర్వాతనే పుట్టుకొచ్చాయి. అంతకుముందు ఒక్క భాష మాత్రమే ఉన్నది. అయితే ఆదాము నుంచి బాబేలు గోపురం వరకు ప్రజలు ఏ భాష మాట్లాడారో సరైన సమాచారం అయితే లేదు. అలాగే ఒక్క పలుకును ఉండెను అని లేఖనం సెలవిస్తుంది. ఒక్క పలుకు అంటే ఆదాము నుంచి బాబేలు గోపురం వరకు ప్రజలు ఒకే యాసతో మాట్లాడేవారు. అంటే భాష ఒక్కటే, అలాగే మాట్లాడే యాస కూడా ఒక్కటే. ఉదాహరణకు తెలంగాణలో గట్ల, ఇట్ల, గంత, గింత, గవి, గివి అను పదాలు వాడతారు. అదే ఆంధ్రాలో అయితే ఇవే పదాలను అలా, ఇలా, అంత, ఇంత, అవి, ఇవి అను పదాలు వాడతారు. కానీ ఈ 2 రకాల పదాలు కూడా తెలుగు భాషే. అలాగే తెలంగాణలో పిల్ల, పిల్లగాడు అని అంటారు. అదే రాయలసీమలో అయితే అమ్మి, అబ్బి అని అంటారు. అయితే ఈ 2 రకాల పదాలన్నీ తెలుగు భాషే. కానీ బాబేలు గోపురం వరకు ఇన్ని రకాల పదాలు ఉండేవి కావు. ఒక్కటే పలుకు. కావున ఒక్క పలుకు అంటే ప్రజలందరూ వేరువేరు పదాలు వాడకుండా ఒకే యాసలో మాట్లాడేవారని అర్థం. అంటే ఆదాము నుంచి బాబేలు గోపురం వరకు ఒకే భాష, ఒకే యాస ప్రజలందరూ మాట్లాడేవారు. ఆ తరువాత నిమ్రోదు బాబేలు గోపురం కట్టి ప్రజలందరినీ ఏకం చేసి నేనే దేవుణ్ణి అని ప్రచారం చేసి తనని ఆరాధించేలాగున చేయాలనుకున్నాడు. అయితే దేవుడు ఇదంతా తెలుసుకుని బాబేలు గోపురం దగ్గర ఉన్న ప్రజలందరినీ వేరువేరు భాషలు మాట్లాడేలాగున చేసి భూమి నలుదిక్కులకు దేవుడు చెదరగొట్టాడు. అప్పటి నుంచి భాషల వారీగా ప్రజలందరూ భూమి అందంతటా విభజింపబడ్డారు. ఈ విధంగా భూమి మీద ఏ దేశపు వారు ఆ దేశస్థులు తమ తమ సొంత భాషను అనగా మాతృభాషను కలిగి ఉన్నారు. అయితే పెంతుకోస్తు పండుగ దినం మొదలుకొని ప్రజలు వారి వారి సొంత భాషలు కలిగి ఉన్నా కానీ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు అన్య భాషలు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ అన్య భాషల గురించి పూర్తిగా తెలుసుకుందాం. అన్య భాష అంటే మన మాతృభాష కాకుండా ఇతర భాషలు మాట్లాడడాన్ని అన్య భాషలు అంటారు. ఉదాహరణకు మన మాతృభాష తెలుగు, కానీ మనకు ఇతర భాషలైన ఇంగ్లీష్, హిందీ మనకు వచ్చు అనుకుందాం. ఈ ఇతర భాషలను అన్య భాషలే అంటారు. కానీ బైబిల్ ప్రకారం అన్య భాషలంటే
ఈ ప్రపంచంలో ఎవరూ మాట్లాడని భాష, అసలు ఉనికిలో లేని భాషను మాట్లాడడమే అన్య భాష అంటారు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ లేఖనంలో పెంతెకోస్తు పండుగ దినాన పాల్గొన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మతో నిండి వాక్శక్తితో అన్య భాషలు మాట్లాడారు. కొందరైతే మాతృభాషతో మాట్లాడారు, మరికొందరైతే అన్య భాషలతో మాట్లాడారు. ఈ అన్య భాషలు అప్పటి వరకు భూమి మీద ఏ మానవుడు మాట్లాడలేదు. అసలు ఎవరికీ తెలియని భాషలు మాట్లాడారు. ఈ విధంగా భాషలు మాట్లాడతారని యేసుక్రీస్తు కూడా ముందుగానే తెలియజేశాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడెను. ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. ఈ లేఖనంలో యేసుక్రీస్తే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆయనను నమ్ముతారో వారు క్రొత్త భాషలు మాట్లాడతారని యేసుక్రీస్తు స్వయంగా చెప్పాడు. ఇది అక్షరాల పెంతెకోస్తు పండుగ దినాన భాషలు మాట్లాడడం ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు విశ్వాసులు భాషలు మాట్లాడడం జరుగుతుంది. అయితే ఈ భాషలు మాట్లాడుతున్నప్పుడు ప్రపంచంలో ఏ భాషతో కూడా ఈ భాషకు పోలికలు ఉండవు. ఇది ఇప్పటి వరకు ఎవరూ వినని భాష. ఇటువంటి భాషనే గ్లోసోలాలియా భాష అని అంటారు. గ్లోసోలాలియా భాష అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఉనికిలో లేని భాషను మాట్లాడితే గ్లోసోలాలియా భాష అని అంటారు. ఈ భాషను పెంతెకోస్తు పండుగ దినాన్న అప్పటి వరకు ఉనికిలో లేని భాషను పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మాట్లాడారని అత్యధిక విశ్వాసులు నమ్ముతారు. ఈ గ్లోసోలాలియా భాషను ఇంతకు ముందు నేర్చుకోకముందే మాట్లాడగలరు. ఇది అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు తాజాగా మాట్లాడే భాష. కానీ ఈ భాషను మాట్లాడిన తరువాత దీనిని సులభంగా నేర్చుకోవచ్చు. అలాగే జెనోగ్లోసియా అనే భాష కూడా ఉన్నది. ఇది ఎప్పుడు ఎన్నడూ నేర్చుకోని భాషను, అనర్గణంగా మాట్లాడే భాషను జెనోగ్లోసియా అంటారు. ఈ భాషను నేర్చుకోవడం చాలా కష్టం. అందుకే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు గ్లోసోలాలియా లేక జెనోగ్లోసియా భాష అనే గందరగోళం ఏర్పడుతుంది. కానీ పెంతెకోస్తు పండుగ దినాన గ్లోసోలాలియా భాషను మాట్లాడినట్టుగా అత్యధిక విశ్వాసులు నమ్ముతారు. కానీ ఈ రెండు భాషలు ఒకంత దగ్గర సంబంధం కలిగినవే. అయితే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి విశ్వాసులు అన్య భాషలు మాట్లాడుతుంటే చాలామంది నవ్వుకుంటున్నారు. ఇది తప్పుడు కార్యంగా చిత్రీకరిస్తున్నారు. కానీ భాషలు మాట్లాడే వారిని దేవుడే నియమించడన్న విషయాన్ని మర్చిపోకూడదు. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 28వ వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరము గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిని గాను నియమించెను. ఈ లేఖనం ప్రకారం దేవుడు సంఘంలో అపోస్తులను, ప్రవక్తలను, బోధకులను, స్వస్థత వరం గలవారిని ఎలా నియమించాడో నానా భాషలు మాట్లాడేవారిని కూడా దేవుడు నియమించాడు. ఆ నియమించిన వారే ఇప్పుడు మన క్రైస్తవ సమాజంలో భాషలు మాట్లాడుతున్నారు. దేవుడు నియమించాడు కాబట్టి భాషలు మాట్లాడగలుగుతున్నారు. అలాగే దీనిని దుర్వినియోగం చేసే కొందరు ఉన్నారు. అటువంటి నకిలీ విశ్వాసుల్ని పక్కన పెడితే భాషలు మాట్లాడే వారిని మాత్రం దేవుడే నియమిస్తాడు. కావున అన్య భాషలు మాట్లాడడం దేవుడిచ్చిన వరం. ఇది ఇప్పటికీ కొంతమంది విశ్వాసులకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అయితే ఈ భాషతో సదరు వ్యక్తి ఎవరితో మాట్లాడుతున్నాడు? 1 కొరింథీయులు 14వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఈ లేఖనం ప్రకారం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడితే అది సంఘంతో మాట్లాడడానికి కాదు. చాలామంది భాషతో మనతో దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. కానీ భాషలతో మాట్లాడే వ్యక్తి సంఘంతో మాట్లాడడు, దేవునితో మాత్రమే మాట్లాడుతాడు. అంటే సదరు వ్యక్తి భాషలతో దేవునితో మాత్రమే మాట్లాడుతాడు, సంఘంతో అయితే కాదు.
అయితే ఆ భాష ఏమిటన్నది ఆ వ్యక్తికి కూడా తెలియదు. అలాగే ఏ మనుషుడును గ్రహింపలేడు. అతనిలో ఉన్న ఆత్మ దేవునితో మాట్లాడుతుంది, అంతేగాని ఏమిటన్నది సదరు వ్యక్తికి కూడా తెలియదు. అలాగే భాషలు మాట్లాడే వ్యక్తి ఖచ్చితంగా దానికి అర్థం చెప్పాలా? కానీ బైబిల్లో అయితే భాషలు మాట్లాడే వ్యక్తి ఖచ్చితంగా అర్థం చెప్పాలని లేదు. 1 కొరింథీయులు 12వ అధ్యాయము 10వ వచనం. మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఈ లేఖనం ప్రకారం భాషలు మాట్లాడే వారిని దేవుడు వేరువేరుగా నియమిస్తాడు. అలాగే ఆ భాషలకు అర్థం చెప్పేవారిని కూడా వేరుగా నియమిస్తాడు. అందుచేత భాషలతో మాట్లాడే వ్యక్తి ఖచ్చితంగా అర్థం చెప్పనవసరం లేదు. ఎందుకంటే సదరు వ్యక్తి డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతున్నాడు, సంఘంతో కాదు. ఒకవేళ దానికి అర్థం తెలియాలంటే దానికోసం ప్రార్థన చేయాలి. 1 కొరింథీయులు 14వ అధ్యాయము 13వ వచనం. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకే ప్రార్థన చేయవలను. ఈ లేఖనం ప్రకారం ఒకవేళ భాషతో మాట్లాడితే గనుక దానికి అర్థం తెలియాలి అంటే ప్రార్థన చేయాలి. అంటే ముందు భాషలైతే మాట్లాడగలరు, కానీ దానికి అర్థం తెలియాలి అంటే ప్రార్థన ద్వారా దేవుణ్ణి అడగాలి. అలాగని అర్థం తెలియకుండా భాషలు ఎందుకు మాట్లాడుతున్నాడని మనం గద్దించకూడదు, హేళన చేయకూడదు. అర్థం తెలియకపోతే ప్రభువుని అడగాలి. అలాగే ఈ భాషల వల్ల ఏమిటి ఉపయోగం? 1 కొరింథీయులు 14వ అధ్యాయము 4వ వచనం. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును. ఈ లేఖనం ప్రకారం భాషతో మాట్లాడువాడు తనకు తాను క్షేమాభివృద్ధి పొందుకుంటాడు. ఇది సంఘ క్షేమాభివృద్ధి కోసం కాదు, కేవలం సదరు వ్యక్తి యొక్క క్షేమాభివృద్ధి కోసమే. మరియు ఈ భాషల వల్ల ఇంకేమి ఉపయోగమో తెలుసుకుందాం. 1 కొరింథీయులు 14వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకై సూచకమై ఉన్నవి. ఈ లేఖనం ప్రకారం భాషలు అనేవి సంఘానికి ఉపయోగం ఉండదు, కానీ అవిశ్వాసులైన అన్యజనులను మార్చడానికి ఉపయోగపడతాయి. అనగా నూతన ఆత్మలను రక్షించడానికి భాషలు సూచనగా ఉన్నాయి. ఇలా చేసి పేతురు గారు కూడా నిరూపించారు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 45-46 వచనములు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. యాలి అనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరుచుచుండగా వినిరి. ఈ లేఖనంలో పేతురు ఇటలీ దేశంలో కొర్నేలి ఇంటికి వెళ్ళిన సందర్భంలోనిది. అక్కడ అన్యజనులకు పేతురు బోధించుచుండగా వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి భాషలతో మాట్లాడడం జరిగింది. ఆ తదుపరి వారు పేతురు మాటల యందు మరింత విశ్వాసముంచి బాప్తిస్మం పొందారు. ఈ విధంగా భాషలు అనేవి అన్యజనులను రక్షించడానికి ఉపయోగపడతాయి. అలాగని విశ్వాసులైన సంఘానికి కాదు, కానీ సంఘానికి మాత్రం ప్రవచించడం ముఖ్యం. అందుకే పౌలు గారు భాషల సామర్థ్యాన్ని ప్రవచించడం కంటే తక్కువ చేశాడు. అంటే భాషలు మరియు ప్రవచించడం ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైనది అంటే ప్రవచించడమే శ్రేష్టమైనది అని పౌలు గారు చెప్పారు. 1 కొరింథీయులు 14వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను, గాని మీరు ప్రవచింపవలనని మరీ విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్తేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఈ లేఖనం ప్రకారం పౌలు గారు భాషల కంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు అని ఒకంత భాషలు మాట్లాడేవాడిని తగ్గించాడు. దీనికి కారణం ఏమిటంటే ప్రవచించడం వలన సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. భాషలు అనేవి అన్యజనుల ఆత్మల రక్షణకై ఉపయోగపడతాయి. ఈ రెండు వేరువేరు పనులను కలిగి ఉన్నాయి. కానీ ఈ రెండింటిలో పోల్చుకుంటే ప్రవచించువాడు శ్రేష్ఠుడు అని పౌలు గారు అభిప్రాయపడ్డారు. అలాగని భాషలు మాట్లాడేవాడి వల్ల ఉపయోగం లేదని అర్థం కాదు. ఒక విధంగా పౌలు గారు కూడా భాషలు మాట్లాడారు. పౌలు చేతులుంచి ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దిగి భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు. అలాగే స్వయంగా పౌలు గారు కూడా భాషలు మాట్లాడారు. 1 కొరింథీయులు 14వ అధ్యాయము 18వ వచనం. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను,
అందుకు దేవుణ్ణి స్తుతించెదను. ఈ లేఖనం ప్రకారం పౌలు గారు కూడా అందరికంటే నేనే ఎక్కువగా భాషలు మాట్లాడాను అని అంటున్నాడు. కావున భాషలు అనేవి దేవుడిచ్చిన వరం. దీనికి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు. మొదటి కొరింథీయులు 14వ అధ్యాయము 39-40 వచనములు. భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి. ఈ లేఖనం ప్రకారం భాషలతో మాట్లాడు వారిని ఆటంకపరచకూడదు. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనివ్వాలి. ఒకవేళ ఆటంకపరిస్తే దేవుని కార్యాలను పాడు చేసేవారిగా మిగిలిపోతాము. అలాగని భాషల వరం దేవుడు ఇవ్వకపోయినా కానీ కొన్ని పదాలు నేర్చుకుని నటించినట్లయితే దేవుని యొక్క శిక్షకు లోనవుతారు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా బైబిల్ జ్ఞానం మరింత పొందే విధంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.